నమస్కారం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. అధిక మాసంలో వచ్చే బుధవారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ సందర్భంగా పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల జన్మజన్మల పాపాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన కష్టాలు నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన అధిక మాసంలో పఠించవలసిన విష్ణు సంబంధమైన ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఇది చాలా శక్తివంతమైనటువంటి శ్లోకము. ఇది పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంతో పాటుగా బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో కూడా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అధిక మాసంలో అందులోనూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన బుధవారం రోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుతారో వాళ్ళు సంపూర్ణంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమ పవిత్రమైనటువంటి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పురుషోత్తమ మాసమైనటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా అఖండ దీపదానం చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో దీపదానం అంటే ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇస్తాం. కానీ అధిక మాసంలో దీపదానం అంటే నిరంతరాయంగా విష్ణుమూర్తి దగ్గర అఖండంగా ఒక దీపం వెలుగుతూ ఉండేలాగా చూస్తే దాన్ని అఖండ దీపదానం అనే పేరుతో పిలుస్తారు. పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం అధిక మాసంలో ఎవరైతే ఈ అఖండ దీపదానం చేస్తారో వాళ్ళకి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంట్లో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటము లేదా విగ్రహం దగ్గర పెద్ద ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి ఆ దీపం అఖండంగా నిరంతరాయంగా వెలిగేలా చూడండి. పూజామందిరంలో విష్ణుమూర్తి దగ్గర అలా దీపం వెలిగించటం వీలు కాకపోతే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కూడా అఖండంగా నిరంతరాయంగా ఒక దీపాన్ని వెలుగుతూ ఉండేలా చూడవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే పురుషోత్తమ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా సాలగ్రామ అభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. సాలగ్రామానికి అభిషేకం చేసిన జలాన్ని ఇంద్రజలం అనే పేరుతో పిలుస్తారు. అధిక మాస బుధవారం సందర్భంగా ఈ ఇంద్రజలాన్ని తీర్థంగా తీసుకున్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. పురుషోత్తమ మాసంగా పిలువబడేటటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ఎవరైనా సరే గోధుమలు కానీ ధాన్యం కానీ పండ్లు కానీ వస్త్రాలు కానీ వేటిని దానం ఇచ్చినా కూడా శ్రీ మహావిష్ణువు విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మనకి ప్రధానంగా విష్ణు ధర్మోత్తర పురాణం అని ఒక పురాణం ఉంది. ఆ పురాణం ఏం చెప్తుందంటే అధిక మాసంలో ఎవరైనా ఆవు నెయ్యి పాత్ర దానితో పాటుగా పంచదార వస్త్రాలు వీటన్నిటినీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే కొన్ని కోట్ల జన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయని విష్ణు ధర్మోత్తర పురాణం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి భయంకరమైన దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఒక ఆవు నెయ్యి సీసా, అదేవిధంగా పంచదార, అదేవిధంగా వస్త్రాలు వీటిని ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వండి. విష్ణు కృపకు సులభంగా పాత్రులకండి. కాబట్టి అధిక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగటానికి బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన ఏ శక్తివంతమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేస్తే ఆ తర్వాత పఠించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. శ్లోకం చదువుకోండి. పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. స్వస్తి.